నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా సిల్వర్ జూబ్లీ సినిమాలు, 40 years 50 years అయినా అనేక పాత సినిమాలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఈ కోవలో కొన్ని సినిమాలు సైలెంట్గా వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యాయి, కొన్ని సినిమాలు పాటలతో జనాల్లోకి వెళ్ళి ఎంత ఆదరణ పొందాయి అనేది ఒక్కొక్క సినిమా సెగ్మెంట్ ఒక్కొక్క రకంగా మనం చూడడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోతున్న సినిమా ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కూడా ఆ పాటలతో ఆ సినిమా గురించి పరిచయం అయ్యింది అంటే అతిశయోక్తి కాదు. అదే బాలు మహేంద్ర గారు డైరెక్ట్ చేసిన నిరీక్షణ సినిమా. భానుచందర్ గారు, అర్చన హీరో హీరోయిన్లుగా కలిసి నటించారు. ఆ సినిమా వచ్చి 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సినిమా కథ ఎలా పుట్టింది, అప్పుడు ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, ఇప్పుడు ఆ పాటలు ఎంత ఆదరణ పొందుతున్నాయి అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సంగీత దర్శకుడు ఎవరు అనేది మీకే తెలుసు కదా. ఆ సినిమా విశేషాలు తెలియజేయడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్టి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. సీరియస్లీ ఇంట్రోలో నేను చెప్పినట్టుగా ఈ సినిమా నాకు కేవలం పాటల ద్వారా మాత్రమే తెలిసింది. పాటలు విన్న తర్వాత సినిమా ఏంటి అని వెతికి ఆ తర్వాత సినిమాని అప్పుడు సిడి ప్లేయర్స్ దాంట్లో నేను ఈ సినిమా చూసాను. జెంజీ కిడ్స్ అంతా అలాగే చూసారు ఆ సినిమా. సిడి ప్లేయర్లో చూడడం జరిగింది. చూశాక ఇలాంటి హంగులు లేకుండా ఇంత సింపుల్ స్టోరీని ఇంత అద్భుతంగా తెరకెక్కించారా అనేసి అనిపించింది. నిరీక్షణ సినిమా గురించి ఫస్ట్ ఏం చెప్తారు? బాలు మహేంద్ర ఈ భూమి మీద సినిమా ప్రపంచంలో పుట్టినటువంటి ఒక అద్భుతం. ఎందుకంటే ఇళయరాజా గారిని, భారతిరాజా గారిని, బాలు మహేంద్ర గారిని ఇట్లా వీళ్ళని మనం విడదీసి చూడలేము, చూడకూడదు. బాలు మహేంద్ర గారి గురించి నేను ఎందుకు ఈ భూమి మీద ఆయన ఒక అద్భుతం అని అన్నానంటే, ఆయన తనతో పాటు పుట్టినటువంటి తనలో ఉన్నటువంటి కళని తనతో పాటు అంతరించిపోయేలాగా ఆయన నిష్క్రమించలా. ఆయన వెట్రిమారన్ లాంటి, బాలా లాంటి దర్శకుల్ని, ఇంకొంతమంది పేర్లు నేను చెప్పకపోవచ్చు కానీ అట్లాంటి దిగ్దర్శకులను అందించి వెళ్ళాడు ఆయన. ఆయన ప్రభావంలో నుంచి బాలా, వెట్రిమారన్ లాంటి దర్శకులు వచ్చారు బాలు మహేంద్ర గారి దగ్గర పనిచేసినటువంటి వాళ్ళలో. బాలు మహేంద్ర గారు మొదట సినిమాటోగ్రాఫరు, ఆ తర్వాత ఆయన దర్శకుడు అయ్యారు. ఆయనే ఎడిటరు, ఆయనే కథ రాసుకుంటారు, ఆయనే స్క్రీన్ ప్లే చేసుకుంటారు. కానీ ఆయనకి ఇళయరాజా గారు కావాలి. ఇక్కడ బాలు మహేంద్ర గారు శ్రీలంకకి చెందినటువంటి వారు, అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన మనకి శంకరాభరణం, తెలుగులో శంకరాభరణం, అట్లాగే మన ఊరి పాండవులు, ఈ సినిమాలకు బాలు మహేంద్ర గారు సినిమాటోగ్రాఫర్. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. ఆయనకి మన ఊరి పాండవులు చేస్తుండగా ఆయనకు కన్నడంలో దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఓకే. ఆ సినిమా పేరు కోకిల. అందులో కమల్ హాసన్ గారు, మోహన్ గారు వాళ్ళిద్దరూ చేశారు. మన రోజారమణి గారిది అద్భుతమైన పాత్ర, చాలా గొప్ప సినిమా, చాలా బాగుంటుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమా, అడల్ట్ మూవీ అనమాట, అడల్టరీ మూవీ అది ప్యూర్లీ. సరే, ఇప్పుడు మనం నిరీక్షణకు వచ్చేటప్పటికి ఏంటంటే 1985లో మలయాళంలో, ఆయన మలయాళీ కాబట్టి ఆయన మలయాళంలో యాత్ర ది జర్నీ అని మమ్ముట్టి గారిని, శోభన గారిని, తిలకన్ గారిని ప్రధాన పాత్రధారులుగా తీసుకుని చేసినటువంటి సినిమా ఈ సినిమా. ఓకే. 1985 సెప్టెంబర్ 20 కేరళలో విడుదలైంది. అక్కడ ఇళయరాజా గారి సంగీతం. ఇళయరాజా గారు లేకుండా బాలు మహేంద్ర గారు ఆయన తొలి రోజులు కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ఆ ప్రయాణంలో బాలు మహేంద్ర గారిని, ఇళయరాజా గారిని విడదీసి చూడలేమండి. అటువంటి బాలు మహేంద్ర గారు ఈ సినిమా చేసి విమర్శకుల ప్రశంసకులతో పాటు, విమర్శకులు ప్రశంసించడం ఒక ఎత్తు అయితే, మీకు సంవత్సరం పాటు కేరళలో ఒక జాతరలాగా ఆడింది సినిమా. సంవత్సరం పాటు ఆడింది మలయాళం సినిమా. ఓకే. సంవత్సరం. యాత్ర ది జర్నీ. ఓకే అని టైటిల్. ఇక్కడ ఆయన ఏం చేశారంటే, ఇది ఎవరి కథ, నిజంగా జరిగిందా అంటే అవును నిజంగా జరిగిందని చెప్పారు. రియల్ స్టోరీ. 1977 ఆ సమయంలో, 75-77 ఆ సమయంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ఎమర్జెన్సీ, ఆ అత్యాయక పరిస్థితులలో జరిగినటువంటి సంఘటనల సమాహారం. అట్లాగే అప్పుడు కఠినతరమైనటువంటి చట్టాలు, పోలీసు అధికారులు ఎలా ఉండేవాళ్ళు, జైళ్లలో అసలు ఖైదీల్ని పోలీసులు ఏ విధంగా వాళ్ళతో ప్రవర్తించేవాళ్ళు అనేటటువంటి దాన్ని తీసుకొని అందులో ఒక అందమైన, హృదయమైన, నిజమైన ప్రేమ కథని చొప్పించి ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం ఈ యాత్ర ది జర్నీ.
అక్కడ మీకేంటంటే ఆకాశం ఏనటిది అక్కడ ఉండదు పాట మలయాళంలో ఉండదు. యమునా తీరే అక్కడ ఉంది, మిగతా తీయన్ని దానిమ్మ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి, మలయాళంలో ఉన్నాయి. అంతే అద్భుతంగా అంతే గొప్పగా ఉన్నాయి. చుక్కల్లే తోచావి కూడా తెలుగులో చేశారు ఇళయరాజా గారు. అక్కడ మళ్ళీ ఇంకొక పాట చేశారు, ఓకే, అక్కడ వేరే పాట చేశారు ఇళయరాజా గారు. చేస్తే మీకు ఈ ప్రయాణం అనేది ఏంటంటే ఈ సినిమాతో ఈ పాత్రలతో ఆయన చేసినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో బాలు మహేంద్ర గారు పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ శోభన గారిని ఆయన ఎలా పోర్ట్రేట్ చేశారంటే ఆ పాత్రని, అక్కడ అప్పర్ క్లాత్ ఉండదు, జాకెట్ మీద ఉంటారు, జాకెట్టు పంచలాగా కట్టుకుంటారు కేరళలో. ఆ సంప్రదాయంలో శోభన గారిని ఫక్తు మలయాళ సంప్రదాయంలో చూపించిన తర్వాత ఆయనకి ఒక ఊహ ఏమనిపించిందంటే ఎందుకు రీమేక్ చేయకూడదు తెలుగులో అని వెంటనే ఆయన తెలుగులో రీమేక్, వెరీ ఇమీడియట్ తెలుగులో రీమేక్ అనమాట. ఎందుకంటే మలయాళంలో ఆయనే చేశారు, తెలుగులో ఆయనే కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, దర్శకత్వం అన్ని బాలు మహేంద్ర గారి. ఓకే, సూపర్. ఎవ్రీథింగ్ బాలు మహేంద్ర గారు, ఎడిటింగ్ ఆల్సో బాలు మహేంద్ర గారు. న్యాచురల్ లైటింగ్, ఆయన ఆర్టిస్టులు ఎవరికి మేకప్ ఉండదండి. ఫెయిర్ అండ్ లవ్లీతో టచ్అప్ చేసుకోమంటారు, ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేసుకోమంటారు, దానికి తగినట్టు ఆయన సహజమైనటువంటి లైటింగ్ చేస్తారు. ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే జీవితం ఉత్సవంలా ఉండాలి. ఇప్పుడు మురళీకృష్ణ ఈ గిరిజన యువతి కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆ తులసిని ప్రేమించిన తర్వాత, తులసి ఏమో కృష్ణుడి భక్తురాలు, కృష్ణుడిని చాలా భక్తిగా కొలుస్తుంటుంది. ఒక కృష్ణుడి గుడి ఉంటుంది, కృష్ణుడి విగ్రహం ఉంటుంది. అక్కడ కృష్ణుడితో మాట్లాడుతుంది, పోట్లాడుతుంది, కబుర్లు చెప్తుంది, అలుగుతుంది. అందుకు హీరోకి మురళీకృష్ణ అని పేరు పెట్టాడు. అర్చన గారు సినిమా మొత్తం ఆవిడ రవికి లేకుండా నటించగలగటం, సినిమా మొత్తం మనకెక్కడ ఏ విధంగా కూడా అది మనకు అభ్యంతరకరంగా థియేటర్లలో ఎవరికి లేకుండా కనిపించకుండా పోవటం. ఆయన లిఫ్ట్ తీసుకున్నటువంటి ఆ బస్సు ఎక్కి భవనచంద్ర గారు ఆ కథ, ఆయన తన కథని మొదలుపెట్టిన తర్వాత ఆ కథలోకి మనల్ని లీనం చేసి ఆ కథలోకి మనల్ని తీసుకెళ్ళి మనల్ని కూడా ప్రయాణికుల్ని చేసుకుని ఆయన చేసేటటువంటి ఒక ప్రయాణం అనమాట. ఆ నిరీక్షణ అంటే మౌనంగా రాలే ఒక ప్రేమ పుష్పం. నిరీక్షణ అంటే నిరీక్షిస్తోంది, ఇతను నిరీక్షిస్తున్నాడు, ఆమె నిరీక్షిస్తుంది. మనకు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సన్నివేశాలు ఉంటాయి. అసలు ప్రతి ప్రేక్షకుడికి ఏమనిపిస్తుందంటే ఆ స్నేహితుడి కోసం ఆ ఊరు బాలుచంద్ర వెళ్లకుండా ఉంటే ఎంత బాగుండు అని మనకు అనిపిస్తుంది. ఆ తల్లి ఉంటుంది, నిర్మలమ్మ గారి పాత్ర ఉంటుంది. నిర్మలమ్మ గారు మనల్ని ఎంత ఏడిపిస్తారంటే ఆర్టిస్టులు కావాల్సిన వాళ్ళు చూడాలండి. నిర్మలమ్మ గారి పెర్ఫార్మెన్స్, ఆర్టిస్టులు కావాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు ఆర్టిస్టులు మేము అనుకుంటున్న చాలా మంది చూడాలి నిర్మలమ్మ గారి పెర్ఫార్మెన్స్. ఎందుకంటే మీకు వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు మనకు తెలియకుండా ఈ డొక్కలు, ఈ పొట్ట ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఇలా ఎగురుతాయి అనమాట వెక్కి ఏడ్చినప్పుడు. నిర్మలమ్మ గారు నిజంగా ఆవిడ ఫీల్ అయ్యి నిజంగా కొడుకు కోసం ఆవిడ పడేటటువంటి ఆ బాధ, ఒకటి ఆవేదన ఉంటుంది. అది భానుచంద్ర గారిని పట్టుకుని ఆవిడ ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్, ఆవిడ పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ అన్నమాట. కైకాల సత్యనారాయణ గారు ఒకరు, అల్లు రామలింగయ్య గారు ఒకరు, బస్లో అల్లు రామలింగయ్య గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఒక అపరిచితుల్లాగా ఇరువురు పరిచయం, ఒక నిశ్శబ్దం ఉంటుంది సినిమాలో. నిశ్శబ్దం కూడా మాట్లాడుతుంది. నిరీక్షణ సినిమాలో నిశ్శబ్దం కూడా మనకి ఏదో చెప్పాలనుకుంటుంది ప్రేక్షకుడికి, మౌనంగా ఏదో చెప్పాలని. నిశ్శబ్దాన్ని మించిన సంగీతం లేదు, సైలెన్స్ ఈజ్ మ్యూజిక్ అన్నమాట. దాన్ని కూడా బాలు మహేంద్ర గారు తీసుకొచ్చి ఆయన దానిని ఆ చిత్రీకరించినటువంటి విధానం, మరీ ముఖ్యంగా ఆవిడ ఆకాశం ఏనాటిదో ఆ పాటలో ఆవిడ నీటి ధార పడుతూ ఉంటే ఆవిడ నాలుగుతో రుచి చూస్తుంది వెళ్ళి అర్చన గారు. ఇట్లాంటి అద్భుతమైనటువంటి భావాలతో, అద్భుతమైనటువంటి ఊహలతో అంతే అద్భుతంగా తెరకెక్కించి అసలు ప్రేక్షకులను ఆయన ఏ లోకంలోకి తీసుకువెళ్ళిపోతాడంటే, అతను తులసికి మురళీకృష్ణ ఉత్తరం రాస్తాడు. అతనికి ఏంటి, ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఏ స్త్రీ పెళ్లి చేసుకోకుండా, ఏ పురుషుడిని తన జీవితంలోకి ఆహ్వానించకుండా ఉండలేదు, నా కోసం నిరీక్షిస్తావా అని కూడా పాపం అడుగుతాడు. నిరీక్షించాలి అని మనం అనుకుంటాం, అతను ఏంటంటే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఫాదర్ వచ్చి చెప్తారు కదా, జైలుకి వచ్చేసి అది నీకోసం ఉంటానంటుంది. అది ఇప్పుడున్న లోకల్ అది కరెక్ట్ కాదు కదా, నేను చనిపోయే దశకు వచ్చాను, తోడు ఉండాలి అంటే అప్పుడు పెళ్లి చేసుకోమని రాస్తాడు. రాసి ఏమనుకుంటాడంటే నా కోసం నిరీక్షిస్తే బాగుంటుందని అనుకుంటాడు. అక్కడ మనకు కూడా ఏంటంటే మనకు చెప్పడు, నిరీక్షిస్తోందా లేదా మనకు చెప్పడు, ప్రేక్షకులు చెప్పడు బాలు మహేంద్ర గారు. మనం కూడా ఏంటంటే బలంగా నిరీక్షించాలని కోరుకుంటాం. ఎందుకంటే అది ప్రేమలో ఉన్నటువంటి గాఢత, ప్రేమలో ఉన్నటువంటి బలం, నిజమైన స్వచ్ఛమైన ప్రేమలో ఉన్నటువంటి
ఆ పవిత్రత ఏదైతే ఉంటుందో దానిని తెర మీదకు తీసుకొచ్చినటువంటి విధానం ఏంటంటే, ఇప్పుడు అరవిరిసిన గులాబీ అందం అంటారనమాట. అప్పుడే విరిసినటువంటి గులాబీ అందం, మంచుపూల వర్షం అంటారు. మంచు బిందువులు రాలేటప్పుడు, ఆ పచ్చిక బయళ్ళ మీద మంచు బిందువులు రాలేటప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, సూర్యోదయం అవుతున్నప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఇంద్రధనుస్సు విరిసినప్పుడు ఎంత స్వచ్ఛంగా ఆకాశంలో మనం దాన్ని భావిస్తాము, ఆస్వాదిస్తాము. అంత గొప్పగా నిరీక్షణ సినిమాని బాలు మహేంద్ర గారు ప్రేమించి ఆయన తెరకెక్కించినటువంటి విధానం అద్భుతం, అత్యద్భుతం. ధీర సమీరే పాట అద్భుతం అండి. అందరికీ ఏంటంటే ఆకాశం ఏనాటిదో ఎప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ. చుక్కల్లో తోచావే కావచ్చు, ఎందుకంటే అది విషాదభరితమైనటువంటి గీతం. యేసుదాస్ గారి గొంతులో చాలా అద్భుతంగా ఉంది. అవును, మొత్తం తెలుగులో 4 పాటలు ఆచార్య అత్రేయ గారు రాశారు. ఇళయరాజా గారు ఇంకా ఇళయరాజా గారి టాప్ 100 సాంగ్స్లో ఎప్పటికీ నిలిచిపోయేటటువంటి పాటలు ఇందులో చేశారు. దీంట్లో నాకు యమునా తీరే అది చాలా ఇష్టం. నాకు హొయ్యారే హొయ్యా హొయ్యారే హొయ్యా అని ప్రారంభమే యమునా తీరే ఈ 3 పాటల కంటే, తీయని దానిమ్మ కన్నా, చుక్కల్లే తోచావే కన్నా, ఆకాశం ఏనాటిదో ఇవన్నీ చాలా సులభం ఇళయరాజా గారికి. ఇలా చేసి అలా వదిలేస్తారు. యమునా తీరే మాత్రం ఆయన షెహనాయిని ఆయన వినియోగించుకున్న తీరు, బీజిఎంస్లో BGM 1 BGM 2లో షెహనాయిని ఎట్లా వినియోగించుకున్నారంటే, అతను అక్కడ ఉన్నాడు, ఇక్కడేమో కార్యక్రమం ప్రారంభమైంది, ఇట్లా మా తండాలో ఇవాళ సాయంత్రం మేమందరం కలిసి ఇట్లా ఆడుతూ పాడుతూ మేము ఆడిపాడి మేము ఉత్సవంలాగా చేసుకుంటాం, రావాలని పిలుస్తుంది, వెళ్ళాలా వద్దా అని అక్కడ ప్రారంభం అవగానే లేచి వెళ్తాడు. హీరో వెళ్ళి ఆడియన్స్లో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆ చరణాల్లో ఈ షెహనాయిని ఇళయరాజా గారు వినియోగించినటువంటి తీరు ఏంటంటే, ఆ షెహనాయి వినగానే మనకేమనిపిస్తుంది అంటే, అవును కదా, జీవితం ఈ స్థాయిలో ఇంత ఉత్సవంలాగా ఉండాలి కదా, ఈ విధంగా ఉండాలి కదా. ఆ మార్మోగేటటువంటి నాదం ఎట్లా ఉంటుందంటే, ఆ మార్మోగేటటువంటి ఆ షెహనాయి నాదం ఇళయరాజా గారు చేసినటువంటి ప్రయోగం ఏంటంటే, మన గుండెల్లో ఒక తెలియనటువంటి ఒక ఆనంద తాండవం సంభవిస్తుంది. అది ప్రేక్షకుడిని రంజింపజేయడం, ప్రేక్షకుడికి రసాస్వాదన కలిగించడం. మీకేంటంటే సినిమా చూసిన తర్వాత సినిమా చూసిన అనుభూతి కాదండి, ఒక జీవితాన్ని చూసిన అనుభూతిని కలిగించిన సినిమా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నిరీక్షణ. నిజంగా అంటే ఆ తండాలో ఎంత స్వచ్ఛమైన మనసులు ఉంటాయి అనేది, అప్పుడు ఆ కిరాణం షాప్ దగ్గరికి వెళ్ళేసి ఈయన వచ్చి అడుగుతున్నప్పుడు అర్చన గారు ఉండేసి ఆ టీజ్ చేస్తూ ఉంటుంది. అది ప్లస్ ఆ శబ్దంలో కూడా మీరు అంటే ఆవిడ అటు ఇటు తిరిగి ఆకు శబ్దంలో కూడా ఆకు వేసేది, గాజు నీ మువ్వల సవ్వడితో నువ్వు వస్తున్నావు నేను, వాళ్ళ మాటలు కూడా ఎవరికి వాళ్ళు ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నా చాలా అన్నట్టు, ఆకు రాలినా నువ్వే అలలు కదిలినా నువ్వే అని. అలా ఆకు రాలినా అలలు కదిలినా ఆవిడ వచ్చిందేమో ఆ ఒక ఆనందం ఉంటుంది. మనకు తెలిసిన మనిషి, మనకి ఇష్టమైన మనిషి, మనకు నచ్చిన మనిషిని. ఈ మధ్య ఈ సినిమా చూడని ఒక వ్యక్తికి మా ఇంట్లో కూర్చోబెట్టి, లాస్ట్ ఇయర్ నేను నిరీక్షణ చూడలేదు అంటే నాకు చాలా కోపం వచ్చింది. కూర్చోబెట్టి సగానికి పైగా సినిమా పూర్తయితే చాలా రాత్రి అయిపోయిన తర్వాత మిగతా సగం ఇంటికి వెళ్ళి పూర్తి చేస్తానని వెళ్ళిపోయారు. మరుసటి రోజు మర్నాడు నేను చాలా ఉత్సుకతగా నేను మెసేజ్ చేశాను, సినిమా చూసావా చూడలేదు, తర్వాత నువ్వు రిప్లై ఇవ్వాలి కదా అంటే దీపాలు పెడుతున్నారు అనమాట. మెసేజ్లో, వాట్సాప్ మెసేజ్లో దీపాలు. క్లైమాక్స్లో ఆమె ఒక దీపం వెలిగించమంటారు, నా కోసం నువ్వు నిరీక్షిస్తే ఒక దీపం వెలిగించు అన్న మురళీకృష్ణకి కొండంతా దీపాలు వెలిగించి స్వాగతం పలుకుతుంది తులసి. జీవితం ఓ ఉత్సవంలా ఉండాలి, జీవితం ఓ పాటలా సాగాలి, జీవితం ఎప్పుడు సంగీతంలా సరిగమ పదనిస ఆ స్వరాలతో జీవితం సప్తసాగర్ గీతం కావాలి. అంటే పిల్లల్లో ట్రావెల్ అవుతున్న ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ, తులసి వెయిట్ చేస్తుందా, పాపని ఇంత ఆశతో వెళ్తున్నారు, ఆయన ఆమె మ్యారేజ్ చేసుకున్న హ్యాపీయే, తన కోసం వేచి ఉన్న హ్యాపీ. మలయాళంలో కూడా వాళ్ళే మొత్తం బస్సులో ఉన్న వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళే, చైల్డ్ ఆర్టిస్టులతో సహా వాళ్ళందరూ. మీకు బస్సులో కనిపించే చైల్డ్ ఆర్టిస్టులు అందరూ అప్పటికి నాకు 10 ఏళ్ళు పూర్తి 11వ సంవత్సరం, అప్పటికి వాళ్ళు వెరీ బిజియెస్ట్ చైల్డ్ ఆర్టిస్టులు. వాళ్ళు మొత్తం బస్సులో ఉన్న ఆర్టిస్టులు అందరూ చైల్డ్ ఆర్టిస్టులు, వెరీ బిజియెస్ట్ చైల్డ్ ఆర్టిస్టులు. వాళ్ళని తెలుగుకు తీసుకొచ్చి ఆయన బాలు మహేంద్ర గారి గురించి మనం ఎంత మాట్లాడుకోవచ్చు అంటే అండి, ఆయన ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏంటంటే, నేను థియేటర్లో చూశాను సినిమా మధుసూదన టాకీస్ మదనపల్లి మ్యాట్నీకి వెళ్ళినట్టున్నాను. సినిమా చూసిన తర్వాత ఏంటంటే, సినిమా చూసి వెలుపలికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తులసి పాత్ర వెన్నంట వస్తుంది. తులసి పాత్ర వెన్నంట వస్తుంది. అట్లాగే ఏంటంటే, మీకేంటంటే ప్రేమిస్తే ఇలా ఉంటుందా, ఆ వయసు తెలియదు కదా. 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరం మాకు 2 సినిమాలండి.
ప్రేమకు సంబంధించి విపరీతంగా ప్రభావానికి గురి చేసినటువంటి సినిమాలు వెరీ చైల్డ్హుడ్ డేస్లో సీతాకోకచిలుక భారతరాజా గారు, ఆ తర్వాత ఏమో నిరీక్షణ, దీనికి టు బీ కంటిన్యూడ్ వంశీ గారి మహర్షి. ఈ మూడింటి ప్రభావంలో నుంచి తప్పించుకోలేము. మా తరం వాళ్ళు తప్పించుకోలేకపోయాం ఎవరైనా సరే. ప్రేమిస్తే ఇట్లా ప్రేమించాలి. మహర్షి గురించి ఇంకో రోజు మాట్లాడుకుందాం. బాలు మహేంద్ర గారు ఏంటంటే ఆయన రెట్టైవాల్ కురువి అని ఒక సినిమా చేశారు, తెలుగులో 2 తోకల పిట్ట అని దాన్ని డబ్ చేశారు. మోహన్ గారు, రాధిక గారు, అర్చన గారు. అద్భుతంగా ఉంటుంది సినిమా. దీన్ని ఆయనకే మళ్ళీ తీయాలనిపించింది. రెట్టైవాల్ కురువి ఫుల్ క్లాస్ అన్నమాట. దీన్ని ఫుల్ మాస్గా చేస్తే ఎట్లా ఉంటుందని ఆయనే ఒక సినిమా తీస్తారు, సతీ లీలావతి అని చెప్పి. దాంట్లో రమేష్ అరవింద్, కల్పన రమేష్ అరవింద్, కల్పన గారు, ఆవిడ గుండూస్ కల్పన గారు, మన ఊర్వశి గారి సిస్టర్, తర్వాత ఏమో హీరా, వీళ్ళు ముగ్గురు. దీనిలో ఊరమాస్ చేయాలంటే ఏం చేయాలని కమల్ హాసన్ గారిని, కోవై సరళ గారిని, వాళ్ళిద్దరికి ఒక అబ్బాయిని పెట్టి దీన్ని ఊరమాస్ చేస్తాడు అన్నమాట. ఇదే బాలు మహేంద్ర గారు. ఆయన చొక్కలింగ్ బాగుతారని మీకు ఈ సినిమాలో తాతయ్య కనిపిస్తారే, చొక్కలింగ్ బాగుతారు ఆయన పేరు. ఆయన చొక్కలింగ్ బాగుతారు గారు. ఈయన ఎలాంటి సినిమాలు చేశారు? సంధ్యారాగం అని ఒక సినిమా చేశారు ఆయన. ఎవరు? బాలు మహేంద్ర గారు. డాక్యుమెంటరీ వీడు అని ఒక సినిమా చేశారు. వీడు అంటే ఇల్లు, తమిళంలో వీడు. ఎవరైనా సరే వీడు సినిమా చూడకుంటే దయచేసి వీడు సినిమా చూడమని చెప్తా. ఎందుకంటే నిజంగా భానుచంద్ర గారిని, నిజంగా అర్చన గారిని అద్భుతమైనటువంటి వాళ్ళిద్దరి నటన ఈ చొక్కలింగ భాగవతాలతో కలిసి చూడాలనుకుంటే వీడు సినిమా చూడమని చెప్తానని. ఎంతమందికి నేను వాట్సాప్లో వీడు సినిమా యూట్యూబ్ లింక్ పంపిస్తాను తెలుసా? ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో ఉంటుంది. తమిళ సినిమా చాలా సులభంగా అర్థమైపోతుంది. దయచేసి చూడండి ఈ సినిమా అని చెప్తాను. మళ్ళీ వాళ్ళని అడుగుతా, సినిమా చూసారంటే అబ్బెబ్బే అంటుంటారు అనమాట. మీకు అర్థమవుతుందా? అలా బాలు మహేంద్ర గారు ఒక అద్భుతం. ఆయన మనకి తెలుగులో కొదమసింహాలు రిలీజ్ చేశారు ఒక సినిమా. త్యాగరాజన్ గారు, భానుచంద్ర గారు చేశారు. అందులో మళ్ళీ అర్చన గారు లేకుండా బాలు మహేంద్ర గారు చేసిన సినిమాల్లో కూడా మనకేంటంటే అర్చన గారి ఉంటే బాగుంటుందేమో అనిపించే స్థాయిలో అర్చన గారిని బాలు మహేంద్ర గారు పోర్ట్రేట్ చేశారు. భానుచంద్ర గారిని చాలా గొప్పగా వినియోగించుకున్నటువంటి ఒక గొప్ప దర్శకుడు బాలు మహేంద్ర గారు. తెలుగులో భానుచంద్ర గారు కమర్షియల్ సినిమాలు చాలా చేశారు. రేచుక్క, పగడచుక్క అని, తర్వాత రేచుక్క అని ఒక సినిమా, మెరుపుదాడి అని గిరిబాబు గారి దర్శకత్వంలో, గిరిబాబు గారి నిర్మాతగా కొన్ని సినిమాలు చేశారు. అవన్నీ భానుచంద్ర గారికి కమర్షియల్గా స్టెప్పింగ్ స్టోన్ అయి ఉండొచ్చు. కానీ భానుచంద్రలోని నటుడిని అన్నమాట, భానుచంద్రలోని నటుడిని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నటువంటి దర్శకుడు బాలు మహేంద్ర గారు. లిరిక్స్ గురించి చెప్పండి సార్. ఆచార్య ఆత్రేయ గారు ఏం మాట్లాడతాం? ఆత్రేయ గారి గురించి ఏం చెప్పమంటారు? చెప్పండి, ఏం మాట్లాడాలి ఆత్రేయ గారి గురించి? చుక్కల్లే తోచావే సాంగ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, చుక్కల్లే తోచావే యాడబోయావే, ఎన్నెల్లే కాచావే ఏడబోయావే, ఇన్ని వేల చుక్కల్లో నిన్ను నేను ఎతికేది అనేసి. అంతే కదా, అన్ని వేల చుక్కల్లో ఎక్కడని వెతకను, ఎక్కడున్నామని వెతకను, ప్రేమికుడు నిరీక్షణని. అవును, అంతే కదా. ఎంత హృదయంగా మన గాయకుడు యేసుదాస్ గారు ఎంత బాగా పలికించారంటే సీరియస్లీ. అందుకే కేవలం 2 పాటలతో, ఆకాశం ఏనాటితో, ఈ 2 పాటలతోనే సినిమా ఏంటి అనేది ఈ జనరేషన్ వాళ్ళకు కూడా తెలిసింది కేవలం పాటల వల్ల. ఆకాశం ఏనాటితో మన వాళ్ళు ఎంత గొప్పగా కాపాడుతున్నారో నాకు తెలియదు కానీ ఆకాశం ఏనాటితో పాట ఆయన కన్నడంలో చేశారు, తుంబత్తిని. అది అనంతనాగ్ గారు, పూర్ణిమ జయరామ్ గారు మీద చేశారు. సాంగ్ చూడటానికి బాగుంటుంది. దాన్ని ఈ మధ్యకాలంలో కొంతమంది వాద్యకారులు ఫ్యూజన్స్ చేస్తారు కదా, కవర్ సాంగ్స్ చేస్తారు. వాళ్ళు బెంగళూరులో ఆ పాటని వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్న తీరు ఎక్స్ట్రానరీ ఈ మధ్య. మామూలుగా కాదు, ఇన్స్ట్రుమెంటలైజ్ చేసి చేస్తున్నారు. కన్నడంలో ఇళయరాజా గారు, మలయాళంలో చాలా గొప్ప పాటలు, చాలా గొప్ప సినిమాలు చేశారని చాలా మందికి తెలియదు. రాజ్ కుమార్ గారు, కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ గారి చేత ఇళయరాజా గారు చాలా గొప్ప పాటలు పాడించారని చాలా మందికి తెలియదు. ఓకే, అప్పుడు ఈ సినిమా వచ్చినప్పుడు ఏంటి రెస్పాన్స్? హిట్ అండి, సినిమా సూపర్ హిట్. అంటే ఒక సైలెన్స్ అండి. ఓకే, ఎంత సైలెన్స్ అంటే ఎవరితో మాట్లాడటం లేదు. సినిమా చూసేసి ఏంటంటే తను ప్రేమించినట్టు, తను ప్రేమించిన అమ్మాయికి తను దూరం అయిపోయినట్టు, తనకు జైలు శిక్ష పడినట్టు, తన అమ్మాయి కోసం తను ఎదురు చూసినట్టు విరహవేదన ఉంటుందండి. ఆ విరహవేదనని చాలా గొప్పగా, ఇప్పుడు సీతారాముల గురించి చాలామంది మాట్లాడతారు.
ఇవాళ మనం సీతారామం కాదు, సీతారాముల గురించి సీతారాముల గురించి మనం ఇంతకాలమైనా ఎన్ని యుగాలైనా ఎందుకు మాట్లాడుకుంటున్నాము, ఎందుకు శ్రీరామనవమి వస్తే సీతారామ కళ్యాణం చేస్తున్నామంటే సీతని రాముడు సీతని చాలా గొప్పగా ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య విడదీరానటువంటి జన్మజన్మల అనుబంధం ఉంది అనేంతగా వాళ్ళు ప్రేమించుకున్నారన్న విషయం, దాన్ని మనం మానసికంగా దాన్ని అనుభవిస్తేనే మనకు అర్థమవుతుంది. అటువంటి ప్రేమికుల మధ్య ఏర్పడినటువంటి విరహం, ఇంత గొప్ప ప్రేయసీ ప్రియుల మధ్య ఈ ఎడబాటు ఏమిటి అనేటటువంటిది మనం తీసుకోవాలి. అది లవకుశ సినిమాలో చాలా అద్భుతంగా దానిని ఎన్టీ రామారావు గారు, అంజలిదేవి గారు వాళ్ళు చాలా అద్భుతంగా దాన్ని వాళ్ళు చేసి చూపించారు. శ్రీరామరాజ్యంలో అంతే గొప్పగా బాలకృష్ణ గారు, నయనతార గారు అంతే గొప్పగా, బాపు గారు అంతే గొప్పగా చేశారు. ఇళయరాజా గారి సంగీతం ఇక్కడ తోడైంది, అక్కడ ఘంటసాల గారి సంగీతం. ఎందుకు చెప్పానంటే నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఎక్కడ ఎప్పుడు ఉంటుందో అక్కడ ఈ విరహవేదన ఏర్పడితే ఆ బాధ, అది జీవితాంతం ఆ బాధ, ఆ విషాదం వెంటాడుతుందని చెప్పడానికి ఏంటంటే ఎవరు నిరీక్షణ సినిమా చూసేవారు కానీ చూడమని కానీ ఎవరితో మాట్లాడటం అందరూ ఏంటంటే ఆ స్థితిని అనుభవిస్తున్నారు అనమాట. ఆ స్థితిని అనుభవించి ఎవరితో మాట్లాడటం. అంటే దీంట్లో 2 రకాల పెయిన్లు ఉంటాయి సార్. ఇలాంటి అమ్మాయి మనకు దొరకలేదేంటి అన్న ఒక బాధ, ఎవరికైనా ఇంత ప్రేమ జీవితంలో దొరుకుతుందా అన్న ఆలోచన, 2 ఉంటాయి. సటిల్డ్ పెర్ఫార్మెన్స్ అండి భానుచంద్ర గారిది. సౌండింగ్ గురించి చెప్పాలి సార్, ఎందుకంటే ఒక సైలెంట్ టోన్ లోనే సౌండ్, బాలచంద్ర గారి వాయిస్ కావచ్చు, భానుచంద్ర గారి వాయిస్ కావచ్చు, వాయిస్ కావచ్చు, సటిల్డ్ పెర్ఫార్మెన్స్ అండి. సటిల్డ్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు భానుచంద్ర మురళీకృష్ణ పాత్ర ఏంటంటే మురళీకృష్ణ అలాగే ఉంటాడు, తన నాటు పట్టిస్తాడు, తన అమాయకత్వానికి అచ్చెరు పొందుతాడు, తనని తీర్చిదిద్దాలనుకుంటాడు, తనకు తెలియజెప్పాలనుకుంటున్నాడు. ఒకసారి చొక్కా వేసుకోమంటాడు అమ్మాయిని, అవును ఏది ఇలాగే ఉంటావా, రవిక కుట్టిస్తాను తెప్పిస్తాను అంటే నాకు వేసుకొని బాబు నాకు తెలియదు, నాకు అవన్నీ తెలియదు అంటే ఇతను చొక్కా తొడిగితే నాకు అసలు నచ్చట్లేదని తీసేస్తుంది ఆ చొక్కా. అంటే వాళ్ళు అలాగే ఉంటారు, అంతే స్వచ్ఛంగా ఉంటారని చెప్పడానికి అక్కడ మనకి ఏంటంటే మనకి వేరే భావన పొరపాటున కూడా రాదు అసలు. ఆవిడ నిజంగా అండి మన తెలుగింటి ఆడపడుచు అయినందుకు, అర్చన గారు మన తెలుగింటి ఆడపడుచు అయినందుకు, మన తెలుగమ్మాయి అయినందుకు, అంత గొప్ప నటిగా ఆవిడ పుట్టి ఆవిడ అన్ని గొప్ప పాత్రలు చేసేందుకు ఆవిడకి ఇంకా మరిన్ని గొప్ప పాత్రలు ఇచ్చి ఉండవలసింది. ఎందుకో తెలుగు సినిమా పరిశ్రమ సీతకన్ను వేసిందని అనిపిస్తుంది. ఆవిడ ఎంత గొప్ప యాక్ట్రెస్ అంటే ఈ సినిమా కాదండి, చక్రవ్యూహం ఒక సినిమా ఉంది బాలు మహేంద్ర గారే, అది కూడా భానుచంద్ర గారే చెయ్యాలి. కానీ భానుచంద్ర గారు సుమన్ గారు చాలా ప్రాణమిత్రులు కదా, ఏంటి ఎప్పుడు నన్నే పెట్టి తీస్తావు, మా సుమన్ని పెట్టి సినిమా తీవని బాలు మహేంద్ర గారిని అడిగితే మీ సుమన్నే పెట్టి తీస్తారని సుమన్ గారిని పెట్టి, సుమన్ గారు ఎంత బాగుంటారు ఆ సినిమాలో, చక్రవ్యూహం సినిమాలో. ఆవిడ ఆ మధ్య 9 రూపాయల నోటును తమిళ సినిమాలు నటించారు అర్చన గారు. 9 రూపాయల నోటు అంటే 9 రూపాయల నోటు చెల్లుతుందా, చెల్లదు కదా, అలాంటి టైటిల్ పెట్టి సత్యరాజు గారు అర్చన గారు చనిపోతారు, చాలా గొప్పగా పెర్ఫార్మ్ చేశారు అర్చన గారు. పెర్ఫార్మర్. అవార్డ్స్ వచ్చాయా సినిమాకి? నిరీక్షణకి వచ్చింది కదా మన ఇళయరాజా గారికి, ఆయనకి అసలు ఆలోచించకుండా ఇళయరాజా గారికి వచ్చింది. అలా గొప్ప సినిమా అండి. రీమేక్లకి ఏంటంటే అప్పుడు రీమేక్లు సాంగ్స్కి మ్యూజిక్కి సంబంధించి పరిగణలోకి తీసుకునేవాడు తప్ప ఒరిజినల్స్కి మనకి మలయాళంలో శోభన గారికి మనకి ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. మలయాళం స్టేట్ అవార్డ్స్ బాలు మహేంద్ర గారికి ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ కథా రచయితగా, అట్లాగే మమ్ముట్టి గారికి స్పెషల్ జ్యూరీ అవార్డు. చాలా వెరీ సటిల్డ్ పెర్ఫార్మెన్స్ మమ్ముట్టి గారిది కూడా. అద్భుతమైన దృశ్యకావ్యం నిరీక్షణ. నిజంగానే మరొక్కసారి గుర్తు చేసి ఆ పాటలని, సినిమాని ప్రేక్షకుల కళ్ళ ముందు ఉంచిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు.